విష్ణుతో పాటు గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు, మీ అభిమాన నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ఆనంద్ గారికి, అదేవిధంగా నాగేందర్ గౌడ్ గారికి, చైర్మన్గా ఈ మన ఊరు మనబడి కూడా చూస్తున్నాడు, చైర్మన్గా నాగేందర్ గౌడ్ గారికి, శుభప్రద్ పటేల్ గారికి, విజయ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవనీయులందరికీ కూడా పేరు పేరు, ఎందుకంటే మాట్లాడున్నాడు, నర్సరెడ్డి మాట్లాడున్నాడు, మా లక్షనాయక్ సాగర సర్పంచమ్మ మాట్లాడింది, అట్లాగే ఇంకా కొంతమంది సర్పంచ్ మాట్లాడారు. అందరికీ కూడా మాట్లాడిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి గెలవని వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా పార్టీ కండువ వేసుకొని పార్టీ అభిమానంతో ఈరోజు కేసీఆర్తో ఉన్న వాళ్ళందరినీ గెలిపించాలనే కంకణం కట్టుకొని మీరు అందరూ కూడా కష్టపడి ఈ విజయాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా పేరు పేరున. అదే కాకుండా పత్రికా మీడియా సోదరులకు కూడా కొత్త సంవత్సరంలో వచ్చినా మీకు అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. సంక్రాంతి పండుగ కూడా రాబోతా ఉంది. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా, ఇటు సర్పంచులు గెలిచిన శుభాకాంక్షలు, ఇటు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, 3 శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా. అందరూ కూడా ఈ సంవత్సరంలో మీరు కోరుకున్న కోరికలను నెరవేరిన భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అయితే ఆనంద్ మాట్లాడుతూ చెప్పినాడు, అందరు మాట్లాడాక లాస్ట్ మాట్లాడాలకి ఏముండదు, ఎప్పుడు చెప్తా ఉంటాడు, కేటీఆర్ చెప్తుంటాడు, ఆయన బాగా మాట్లాడి ఈయన బాగా మాట్లాడి నాకు మాట్లాడేది ఏం లేదని కూర్చుంటామని. అట్లాగే ఉంటుంది లాస్ట్ మాట్లాడేళ్ళకి. కానీ మాట్లాడుతున్నప్పుడు నర్సిరెడ్డి ఒక మాట చెప్పాడు, అమ్మ సర్పంచ్లే గెలిచినాం, రూలింగ్ పార్టీ లేదు కాబట్టి మీరు రూలింగ్ పార్టీకి వస్తేనే సర్పంచుల పనులు అయితే అని చెప్తున్నారు, మీరు కొంచెం మనలో గట్టిగా చెప్పండి అమ్మ అని చెప్పినారు. అందుకే ఇప్పుడే మాట్లాడి చెప్పినారు, చట్ట ప్రకారం సర్పంచ్కి రావాల్సిన నిధులు ఢిల్లీకి వెళ్ళి గల్లీ వరకు నడుచుకుంటూ వస్తాయి. ఎవరు ఆపనికి కూడా వీలేదు. నేరుగా మీ అకౌంట్లోకి వచ్చి పడే సిస్టమ్ ఉంది కాబట్టి ఎవరు ధైర్యపడకండి. రెండవ అంశం ఏంటంటే, కొన్నిసార్లు మనను ప్రొవోక్ చేస్తూ ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు. రూలింగ్ పార్టీలో ఉంటే బాగా జరుగుతాయి, అపోజిషన్లో ఉంటే జరగలేదు. కానీ అపోజిషన్లో ఉంటేనే వాయిస్ గట్టిగా మాట్లాడగలుగుతాం, గట్టిగా మందలించగలుగుతాం, గట్టిగా అడగలుగుతాం, చేయగలుగుతాం. కాబట్టి వేదిక మీద ఉన్న సర్పంచులు అందరికీ కూడా, మాజీ సర్పంచులు కూడా ఉన్నారు. నిజంగా మాజీ సర్పంచులు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన మాజీ సర్పంచులందరూ అదృష్టవంతులు. ఎందుకంటే బాగా పనిచేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు గ్రామాలలో. సర్పంచ్ అంటే ఇట్లా ఉండాలి, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ పని చేసినాను గర్వంగా చెప్పుకుంటే పని చేయించినాడు. అయితే దాంతోపాటు కొంత ఇబ్బంది కూడా పడుతున్నారు. గ్రామ పంచాయతీ ఫండ్స్తో ఏవైతే డెవలప్మెంట్ చేస్తున్నారో కరెక్ట్ గవర్నమెంట్ రాగానే ఫండ్స్ ఆపేసింది, అంటే బిల్స్ రాకుండా ఆపేస్తున్నారు. దాన్ని కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద ఎన్నిసార్లు చెప్పినా మాకు పెండింగ్ బిల్లులు రావాలి ఇవ్వండి అని 2 ఏళ్ల నుండి ఎన్నిసార్లు అడిగినా కూడా ఆ దున్నపోతు మీద నీళ్ళు పడి వర్షం పడ్డంటే ఉంది ఈ ప్రభుత్వం పని, కానీ కనీసం స్పందించడానికి సిద్ధంగా లేదు. గౌరవ సర్పంచ్లు 5 ఏళ్ళ ఊరికి సేవ చేస్తున్నారు, మరి వాళ్ళ బిల్లులు వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. సర్పంచులు కానీ కాంట్రాక్టర్లు కానీ పోయి సెక్రటరీ ముందర కూడా ధర్నా చేస్తున్నా కూడా వీళ్ళు కనీసం కూడా చీమ పుట్టినట్టు కూడా ప్రభుత్వానికి లేదనేది వాస్తవం. ఖచ్చితంగా మరీ అడుగుతా ఉన్నాం, అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మరీ అడుగుతా ఉన్నాం. మరీ అడిగి సర్పంచులకు ఇచ్చేటట్టు, మన ఊరు మనబడికి సంబంధించిన బిల్లులు ఇచ్చేటట్టు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తరఫున మాకుంది అని మీకు అందరు కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఇప్పుడున్న సర్పంచులు బాగా గమనించాలి. రూలింగ్ పార్టీలోకి వస్తేనే బాగా పని జరుగుతుంది, డబ్బులు ఇస్తామని ఏదైతే మమ్మ పెడుతున్నారో దయచేసి అది మర్చిపోండి. ఎందుకంటే రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి ఈరోజు నిధులు కదిలేదు. రూలింగ్ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే అయితే వరల్డ్ బ్యాంక్ అప్లికేషన్ పెట్టుకున్నాడు, నా నియోజకవర్గం నిధులు కావాలి, నాకు నిధులు వస్తలేవని. ఇంకొక ఎమ్మెల్యే మొన్ననే ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాస్తున్నాడు, అయ్యా నా నియోజకవర్గంలో నిధులు లేవు, మన డెవలప్మెంట్ చేయాలంటే నాకు నిధులు కావాలి, నేను రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేనే, నాకు ఫండ్స్ ఇవ్వండి అని పెట్టుకున్నాడు. మొన్న అసెంబ్లీలో చూస్తున్నారు, రూలింగ్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే మేము ఎక్కడికైనా పోతే కనీసం ఒక లైట్ బుక్ కూడా వేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మాకు ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు ఏవైతే ఉంటుందో ఏసీటీపీ మాకు కూడా ఇవ్వండి అని రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు అడుగుతున్నారంటే ఎలాంటి పరిస్థితులని ప్రభుత్వం ఉంది అనేది దయచేసి సర్పంచులందరూ గమనించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకే దిక్కులేదు, ఇక మనకెక్కడ ఇస్తారనేది వాస్తవం అని గమనించమని కోరుతా ఉన్నాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు, ముఖ్యమంత్రిగా వారు ఉన్న రోజులు సర్పంచ్ల గౌరవం పెంచాడు.
సర్పంచులకు ఒకటే మాట చెప్పారు, నరసింహారెడ్డి చెప్పినట్టు ఇంతకుముందు, రాష్ట్ర ప్రగతి పదంలో రాష్ట్రం నడవాలంటే సర్పంచులు బాగా పనిచేయాలి, సర్పంచుల గ్రామాలు కూడా ప్రగతి పదంలో నడవాలి అని చెప్పినాడు. కాబట్టి ఒక సిస్టమ్ నేర్పించినాడు. సర్పంచ్ ఎట్లా పనిచేయాలా? మీరు 5 ఏళ్ల కింద చూడండి, కేసీఆర్ గారు ప్రభుత్వం కన్నా ముందు ఈ సర్పంచులకు పల్లె ప్రగతిని తీసుకొచ్చినప్పుడు, పల్లె ప్రగతి కన్నా ముందు మనం చూస్తే ఊళ్ళకి పోతే చెత్త కుప్పలు మనకు స్వాగతం పలికి, మళ్ళీ ఊరు పెట్టిన కూడా చెత్త కుప్పలే ఉంటుండే, ఏడు చూసిన చెత్త కుప్పలే ఉంటుండే. కానీ సర్పంచులకి పని చేయొచ్చు, ఇట్లా చేసుకోండి, నెలకి ఇన్ని పైసలు వేస్తాను నేనని చెప్పి పల్లె ప్రగతిలో ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఊర్లో కూడా సర్పంచ్ ఏం పని చేయాలా, ఎన్ని కమిటీలు వేస్తే ఏ కమిటీ ద్వారా ఎట్లా చేస్తారు, ఆఫీసర్లు పోయి ఏం చెప్పాలి వాళ్ళకు, ప్రతి నెల 3 చుట్టలకు జీతాలు ఇవ్వండి, ప్రతి నెల కరెంట్ బిల్ కట్టండి, ప్రతి సంవత్సరం ట్యాక్స్ వసూలు చేసుకోండి, మీ ఊరికి, మీ ఊరిది మీ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, ప్రతి ఊర్లో వైకుంఠ ధామం ఉండాలి, ప్రతి ఊర్లో ట్రాక్టర్ ఉండాలి, ట్యాంకర్ ఉండాలి, చెట్లు పెట్టాలి, నర్సరీ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి. ఇలా ఒక్కొక్కటి ఒక తండ్రి చెప్పినట్టు చెప్పి గతంలో గ్రామ పంచాయతీలన్నీ కూడా తీర్చిదిద్ది దేశంలో అత్యుత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయంటే తెలంగాణలో 1 నుండి 19 గ్రామ పంచాయతీలకు అవార్డ్స్ వచ్చినాయంటే ఆ రోజు ఎట్లా పనిచేసిందో ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా. మాజీ సర్పంచులందరూ కూడా అభినందన తెలియజేస్తాను. ఇంకా అంతేందుకు చీమకరే ఎగ్జాంపుల్. నరసింహారెడ్డి అంటే కొంచెం మనసు పెట్టి కొంచెం యాడ్జస్ట్ చేసుకున్నట్టున్నాడు, జేబులో పైసలు కూడా కొన్ని పెట్టి చేసినట్టున్నాడు. కానీ ఏదున్నా కూడా మనసు పెట్టి పనిచేస్తే గ్రామ పంచాయతీలలో సర్పంచులందరినీ కూడా శాశ్వతంగా గ్రామ ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నది వాస్తవం. కేసీఆర్ గారికి ఒక మాట చెప్తుంటాడు, మనం గెలిచినప్పుడు ఎట్లా సంతోషపడతామో 5 ఏళ్ళు ప్రజలను గెలిపించాలి, ప్రజలకు తల్లో నాలుకలాగా ఉండాలంటే ఆ విధంగా పనిచేయమని గౌరవ సర్పంచులందరూ కూడా కోరుతా ఉన్నాను. మీ నిధుల కోసం, మీ హక్కుల కోసం ఎక్కడ భంగం కలిగినా ఆనంద్ గారు మేము ఎంత ఉంటారు, ఆనంద్ వెనకాల మేమందరం కూడా ఉంటామని కూడా మరొకసారి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2 అడ్వకేట్స్ కూడా ఉన్నారు ఇక్కడ, లెఫ్ట్ రైట్, వాళ్ళు కూడా మేము ఎంత ఉంటారు. ఏ చిన్న కేసు పెట్టినా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఫైట్ చేయడానికి మీకు అండగా ఉంటారని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు చాలామంది అగ్రికల్చర్ ఉంటుంది, వ్యవసాయమే ఉంటుంది మన దగ్గర. వ్యవసాయం అన్నప్పుడు అంతకుముందు ఎవరు పట్టించుకున్న దిక్కు లేకుండా, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రైతుకి గౌరవం పెరిగింది. ఎందుకంటే నిజంగా రైతు కాబట్టి. అసలు ఎవరైనా పెట్టుబడి ఇచ్చారా? కేసీఆర్ గారు వచ్చినాకనే పెట్టుబడి ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను వస్తే 15,000 ఇస్తాడు, అక్కడ మోసం చేస్తున్నాడు. ఇంతకుముందు మాట్లాడితే ఒక మాట చెప్పినారు, యూరియా సంగతి. యూరియాకి ఎప్పుడైనా ఇంత ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉందా? లాస్ట్కి ఆడవాళ్ళు కూడా పోయి నిలబడుతున్నారు. పోనీ అసెంబ్లీలో అడుగుదాం బాబు యూరియా ఇవ్వండి అని అడుగుదామంటేనేమో మన స్పీకర్ గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన స్పీకర్ గారు కాబట్టి ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. గౌరవ స్పీకర్ గారికి మాట్లాడతామని అడిగితే ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారిని విమర్శించాలంటే మైక్ ఇస్తాడు. మరి ఎవరిని అడగాలి? ముఖ్యమంత్రిని అడగాలి కదా. టీచరు చదువు చెప్పుకుంటా, నువ్వు నాకు ప్రశ్నలు అడగాలని నీకు చదువు చెప్తాను, ఇక మరి ఇంకేం చదువు చెప్తాను? అడగాల్సిందే కదా. ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తే మైక్ ఇవ్వము, జస్ట్ ఇట్లా మైక్ పట్టుకుంటే ముఖ్యమంత్రి గారు అంటే వాళ్ళు మైక్ ఇవ్వమంటారు. మరి ప్రభుత్వాన్ని కదా ప్రశ్నించాల్సింది. కానీ ఈరోజు అదే అసెంబ్లీలో వింటా ఉంటే ఒక మంత్రి గారు చెప్తున్నారు, యూరియా కష్టం వచ్చింది, రైతులకు ఇబ్బంది అవుతుంది అని అడిగితే షాప్లలో యూరియా లేదు కాబట్టి యాప్ పెట్టినాము, యాప్లో బుక్ చేసుకుంటే వస్తుందట. మరి షాప్లలో లేకపోతే యాప్లలో ఎందుకెళ్ళి వస్తుంది? ఇది మంత్రి గారు ఇచ్చిన సమాధానం. నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికీ రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టినట్టున్నారు. 2 సార్లు ఎగ్గొట్టి 3వసారి కూడా సగం మందికి వేసి సగం మందికి వేయలేదు. రుణమాఫీ కూడా సగం మందికి చేసి సగం మందికి చేయలేదు. ఇప్పుడు నిజంగా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టకన్నా ముందు ఏం చెప్పారు? జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడతామన్నారు. పెడుతున్నప్పుడు ఏం చెప్పారు? మనకు 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి మేము ఎలక్షన్స్ పోతామన్నారు. తీరా సర్వే చేపిస్తారంట, గుర్తు మీద పోటీ చేస్తే మాత్రం చిత్తు ఓడగొడతారు జనాలు, అంత కోపంలో ఉన్నారు. మీరు కోపపడడం మంచిదని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంట ముఖ్యమంత్రి గారు. అందుకే సర్పంచ్ ఎలక్షన్స్ పోయారు. దీనికి రిజర్వేషన్ లేదు, ఎవరైనా చేయొచ్చు. మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ పోతా అంటున్నారు ముఖ్యమంత్రి గారు. మరి మున్సిపల్ ఎలక్షన్లో 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చిపోవాలి కదా. మరి బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా
ఎన్నో కథలు పడ్డారు. 2 సంవత్సరాల నుండి రకరకాల మాటలు చెప్పి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ప్రధానమంత్రి దగ్గరికి పోతారు, మాట్లాడతారు. కానీ బీసీ రిజర్వేషన్ మాత్రం అమలు చేయడానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఎన్నికల్లో గుర్తు పెట్టుకొని మా బీసీ సోదరులందరూ కూడా మాట చెప్పి మోసం చేసి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటుందో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు ఎలక్షన్స్కి రేపు వస్తున్నాయి, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ వస్తాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. ఏ వచ్చినా కూడా ఏం చేస్తారు వాళ్ళు? మన జూబ్లీస్ ఎలక్షన్ చూసింది కదా, జూబ్లీస్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఒకరోజు ముందు కూడా చెప్పినారు. కానీ ఆఖరి రోజు నేను చిత్రమైన పరిస్థితి చూసిన. 25 ఏళ్ళలో ఎప్పుడు చూడని పరిస్థితి. పోలింగ్ దగ్గరికి వెళ్తే దొంగోట్లు పడుతున్నాయంటే కూడా స్పందించమని లేదు. వాడు పైసలు వంచుతున్నారంటే కూడా స్పందించమని లేదు. పైసలు వంచడానికి ఇంకొక ఇంట్లో కూర్చోబెట్టి పంచుడు. ఇదే కాకుండా ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఎలక్షన్ కమిషన్, పోలీస్ అందరూ కలిస్తేనే ఈరోజు జూబ్లీహిల్స్లో గెలిచి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రేపొద్దున మీరు మీ గ్రామాలను మన ఎంపీటీసీలకు సంబంధించి పక్కన మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా కూడా మన జెండా పట్టిన వాళ్ళు, మన కండువా కప్పుకున్న వాళ్ళు ఖచ్చితంగా గెలిచి వచ్చినట్టు మీరు కూడా కష్టపడి పనిచేయమని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ నాకు గుర్తుంది, 2008లో వికారాబాద్ నియోజకవర్గంలో అప్పుడు తెలుగుదేశం స్ట్రాంగ్ బై ఎలక్షన్స్ వచ్చినాయి. నేనైతే మన దగ్గర కూడా మూమెంట్ పెట్టిన ఊరు తిరిగిన. వీళ్ళ దగ్గర మన సింహదారి పక్కన బాలరెడ్డి కూడా ఉంది. పొద్దున 7 గంటలకు ఊరు పోయినా, 7 కూడా కానీ 6:30కే పోయినా ప్రచారం చేద్దామని. పాపమాడు మా అక్క చెల్లెళ్ళందరూ అడిగారు, అమ్మ వేస్తాం ఓటు కానీ మరి క్యాండిడేట్ ఎవరు, ఇలవంట ఆయన ఎవరని అడిగారు. అప్పుడు ఇలవంట ఆయన అంత పరిచయం లేకుండే, క్యాండిడేట్ కూడా నాతో రాలేదు. లాస్ట్ పక్కన యాదయ్య ఉండే, ఈయననే క్యాండిడేట్ అని చెప్పి ఓట్లు అడిగిన సందర్భం కూడా ఉంది. ఆ రోజు అట్లా ప్రతి ఊరు తిరిగి వచ్చిన, ప్రతి ఊరిలో ఎట్లా ఉంటుంది అనేది కూడా ప్రతి గ్రామంలో కూడా పరిచయం ఉన్న సందర్భం. ఆ రోజు ఎందుకు పార్టీ తరఫు నిలబడి అభ్యర్థికి గెలవాలని. బట్ ఈ రోజు మీకు విజ్ఞప్తి చేస్తున్నా, క్యాండిడేట్ ఎవరైనా ఉండని మన పార్టీ కన్నా కప్పుకున్న వాళ్ళు అక్కడ శంకర్పల్లిలో చుట్టాలు ఉండనియండి, ఇక్కడ వికారాబాద్లో చుట్టాలు ఉండని, తాండూరు మున్సిపల్లో చుట్టాలు ఉండని, పరిగి మున్సిపల్లో చుట్టాలు ఉన్నా, ఎక్కడున్నా మీ చుట్టాలలో మీ దోస్తుల ఓటు ఖచ్చితంగా కారు గుర్తు మీద పడేటట్టు మీరు అందరూ కూడా పోయి చొరవ తీసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. చెవేలలో కూడా ఉండవచ్చు, ఎక్కడున్నా కూడా, ఎక్కడ మీ చుట్టాలు ఉన్నా కూడా ఖచ్చితంగా సింబల్ మీద గెలిస్తే, సింబల్ మీద పోటీ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఊర్లలోకి వస్తే తరిమి కొట్టే లెవెల్లో కోపంతో ప్రజలందరూ కూడా అవకాశం కోసం చూస్తున్నారు. రేపు ఎన్నికల్లో మీరందరూ కూడా ప్రచారం చేయాలని కోరుతా ఉన్నారు. ఇంకొక విషయం వస్తూ ఉంటే మాట్లాడుతుంటే ఒకటి చెప్తా ఉంటాయి, మన స్కూల్ పిల్లలకి కేసీఆర్ గారు ఎంత బాగా చూసుకున్నో మీకు అందరికీ తెలుసు. మన ఊరు మనబడి పిల్లలు ఇప్పిమని విష్ణు చెప్తున్నాడు. మన ఊరు మనబడి పిల్లలు ఇప్పిమని స్వయంగా గుప్తా సుఖేందర్ రెడ్డి గారు మండలిలోనే చెప్పినాడు. ఎన్నిసార్లు అడిగినా మీరు ఇస్తలేరు, అది మంచి పథకము, కింద సర్పంచ్ చేసుకున్నారు పని, ఇప్పటికైనా వాళ్ళకి బిల్లులు ఇవ్వండి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎట్లాగే ఇవ్వరు రేవంత్ రెడ్డి గారు. కనీసం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అడిగినందుకన్నా మన ఊరు మనబడి బిల్లులు ఇప్పియాలని మీ అందరి ద్వారా కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లాగే చిన్నపిల్లలకి మనం కేసీఆర్ గారు మనకు ఒక మాట చెప్పినారు, పేద పిల్లలు బాగా చదువుకోవాలంటే గురుకులాలు ఏర్పాటు చేయాలని చేస్తున్నాడు. 1000 గురుకులాలు ఏర్పాటు చేస్తున్నాడు. దాంట్లో కూడా ఒక్కొక్క పిల్ల మీద, ఒక్కొక్క స్టూడెంట్ మీద ₹1,00,000 ఖర్చు పెట్టి గురుకులాలు ఏర్పాటు చేసినాం. కానీ ప్రభుత్వం వచ్చినాక గురుకులాలు, ఎందుకంటే కేసీఆర్ గారి నిశాన ఉండదు కదా, కేసీఆర్ గారి నిశాన చెప్పేయాలని గురుకులాలు ఉన్న పిల్లలకు కూడా సరిగ్గా భోజనం పెట్టక, సరిగ్గా వాళ్ళని చూసుకోక కనీసం ఒక 120 మంది పిల్లలు చనిపోయింటారు. అయినా ఈ ప్రభుత్వానికి చలనం ఉండదు. మాకు భోజనం సరిగ్గా పెడతలేదు, రోడ్ల మీదకి వచ్చి పిల్లలు కొట్లాడుతున్న సందర్భం చూస్తున్నాం. మన వికారాబాద్లో కూడా చూసినాం, ఎన్నిసార్లు రోడ్ల పైకి వచ్చిన్నారు. కనీసం పెట్టాలనే ధ్యాస ఏం జరుగుతుందని కూడా తెలియదు. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరే విద్యాశాఖ ఉంది, అయినా పట్టించుకోవడం. ఇంకొక మాట కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఒక మాట చెప్పారు, పొద్దున పిల్లలు తినక స్కూల్కి వస్తారు, మధ్యాహ్నం భోజనం అంటే పెడుతున్నాము, మరి ఆ పొద్దునంతా ఉపవాసంతో వస్తారు కదా, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టండి అని చెప్పారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తీసుకొచ్చినాం. కానీ ప్రభుత్వం రాగానే ఏం చేసింది,
బ్రేక్ఫాస్ట్ తీసేసి ఒక కొడంగల్లోనే బ్రేక్ఫాస్ట్ పెడతాడట, రాష్ట్రం అంతా బ్రేక్ఫాస్ట్ పెట్టాడంట. మరి కొడంగల్లో పిల్లలకు ఆకలేస్తుంది, రాష్ట్రంలో ఉన్న పిల్లలకు ఆకలేదా? అదే ఈ రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఈ మధ్య ఇంకొకటి కూడా చేశాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేసినామంటే 10th క్లాస్ పిల్లలకి ఒక 40 రోజులు 50 రోజులు స్పెషల్ క్లాసెస్ తీసుకుంటాం. స్కూల్ అయిపోయినాక మళ్ళీ స్కూల్ అనేది కూర్చోబెట్టి ఒక 2 గంటలు చదివిస్తాం. వాళ్ళకు స్నాక్స్ అని ఇచ్చేవాళ్ళం. ఒక్కొక్క పిల్లకి 15 రూపాయలు రోజు ఖర్చు పెట్టాలి. ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని కూడా ఎత్తేసింది. నిన్న నమస్తే తెలంగాణలో రాష్ట్రమని ఈరోజు ఒక 20 రోజులకు స్నాక్స్ పెడతామన్నారు. అంటే ప్రభుత్వం ఎట్లుందంటే మొద్దు నిద్రపోతుంటుంది. కట్టె తీసుకుని నువ్వు పొడుస్తుండాలి, నువ్వు ఈ పని చేస్తున్నావు, నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే అప్పుడు మేల్కొని ఇది చేయాలని చేస్తున్నారు. అది ప్రభుత్వం పనితీరని ఒకసారి మనం చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ముఖ్య విషయం. ఈ మధ్య కేటీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఇంగ్లీష్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. బాత్రూమ్లో వెళ్ళేటోనికి ఇంగ్లీష్ వస్తుంది, ఏమంటాడు హోటల్లో పనిచేసేటోనికి ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీషే రావాలన్నా బతకాలంటే. ఒకటి మర్చిపోతున్న ముఖ్యమంత్రి గారు, ఈ ప్రపంచంలో ఎక్కడ పోయి బ్రతకాలన్నా గ్లోబల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా కష్టపడి కూలి చేసైనా గవర్నమెంట్ స్కూల్ పంపించకుండా ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపిస్తారని సర్వే చేసినాం మేము. కేసీఆర్ గారు చెప్తే నేను ఉన్నప్పుడు ఎందుకు పంపిస్తున్నారు, మంచిగా భోజనం పెడుతున్నాము, పొద్దున బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాము, ఫ్రీగా బుక్స్ ఇస్తున్నాము, మంచి టీచర్స్ ఉంటారు మన దగ్గర, అయినా కూడా ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నారు అని అడిగారు కేసీఆర్ గారు. అసలు కనుక్కోండి ఏం జరుగుతుందని. ఇట్లాగే మాట్లాడుతున్నప్పుడు ఒక దగ్గరికి వెళ్తే ఒక రిక్షా దొంగటైనా కలిసి అడిగినానంటే ఎందుకు పంపిస్తున్నావు బాబు, మరి నువ్వు రిక్షా దొక్కుతున్నావు, నీ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పోతున్నారంటే, అమ్మ పిల్లలు అక్కడ పోయినా బతకాలంటే ఇంగ్లీష్ రావాలి కదా, మన దగ్గర ఇంగ్లీష్ మీడియం లేదు, అందుకే ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నాను. అది గుర్తించి కేసీఆర్ గారు ఖచ్చితంగా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, గురుకులలో ఉన్నట్టు మన దగ్గర కూడా పెట్టాలని కేసీఆర్ గారి ఆదేశంతో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టున్నాం. ఇంగ్లీష్లో బుక్స్ ఇవ్వడము, ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టున్నాం. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎక్కడ పోయినా బ్రతకగలుగుతారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఇంగ్లీషే చదవాలి నా బ్రతకాలంటే. అది కేటీఆర్ మీద కోపంతో కేటీఆర్ గారిని వెంటకాలంగా అనాలి కదా ఏదో ఒకటి. బాత్రూమ్ కట్టడానికి ఇంగ్లీష్ వస్తుంది, హోటల్లో పనిచేయడానికి ఇంగ్లీష్ వస్తుంది అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే ఇంగ్లీష్ నేర్చుకోవద్దా, ఇంగ్లీష్ ఉండొద్దా? అయితే మన రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళని బంద్ చేయండి, మరి అవసరం లేదు కదా. అసెంబ్లీలో కూడా అదే మాట మాట్లాడుతున్నారు. బయట ఏదో స్పీచ్లు ఇచ్చినప్పుడు మాట్లాడుతుందంటే ఏదో లాభం కనుక్కున్నాం, కానీ అసెంబ్లీలో కూడా అదే మాట మాట్లాడుతున్నారంటే మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు? ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లే బంద్ చేసేది మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన మెసేజ్. ఒకసారి ఆలోచించండి. బాగా చదవండి, తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం బాగా చదవండి అని చెప్పాలి, కానీ ఇంగ్లీష్ గురించి చులకన చేసే మాట్లాడారు మాటలు మనం విన్నాం. ఇలా చెప్తూ పోతే చాలా ప్రతిరోజు ఏదైనా మీటింగ్ వచ్చింది మైక్ పట్టిందంటే కేసీఆర్ గారిని తిట్టకుండా, కేసీఆర్ గారికి మాట ఎత్తకుండా, కేసీఆర్ గారిని చావుమని అనకుండా మాత్రం మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఎన్ని మీటింగ్లలో చూసినాం. అది మనం పూజ చేసినప్పుడు గణపతి పూజ చేస్తాం కదా, అట్లా మైక్ పట్టిందంటే కేసీఆర్ చెప్పడం చేసిందాక ఈయన మాట్లాడారు. సరే మాట్లాడితే ఏదన్నా విమర్శ చేయాలి, కానీ మాటకు ముందు చావుమని మాట్లాడటం ఇది ఈ ప్రభుత్వ పెద్ద ముఖ్యమంత్రి గారు చేస్తున్న నిర్వాహకము. ఎందుకంటే ఏమడుగుతున్నారు కేసీఆర్ గారు, ఏమడుగుతున్నారు? ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటున్నారు. మీరు ఇస్తున్న 2500 ఇవ్వండి మా అక్క చెల్లెళ్ళకి, మీరు ఇస్తున్న 4000 పెన్షన్ పెంచండి, భార్య భర్తలకు ఇద్దరికి ఇస్తామన్నది ఇవ్వండి, ఇవే కదా అడుగుతున్నారు. తులం బంగారం ఇస్తామన్నది ఇవ్వండి. ఇవి అడుగుతుంటేనే తట్టుకోలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద ఎటువంటి నిందలేస్తున్నారో మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ మన రాష్ట్రంలో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ వస్తాడా, మళ్ళీ ఎప్పుడు ఈ రాష్ట్రం బాగుపడుతుందా, మళ్ళీ ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుందని ఈరోజు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మీరందరూ గట్టిగా పనిచేయండి. మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష. మళ్ళీ కేసీఆర్ గారు వెనక్కి తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తప్పకుండా వస్తారు. మీరందరూ కూడా గట్టిగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ జెండా భుజాన్ని పెట్టుకొని పనిచేయమని మరొకసారి మీకు అందరూ కూడా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి అభినందిస్తా ఉన్నాను. గౌరవ సర్పంచ్తో పాటు గెలిపించుకొని వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మొన్న వికారాబాద్ పోయినా
మూసి గురించి అడిగిండు హరీష్ రావు గారు. ఏమడిగిండు? బాబు మీరు మూసి చేస్తామంటున్నారు, మంచి చేయండి, కానీ మూసి పక్కన పేదవాళ్ళ ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళని గుంజేయకండి, వాళ్ళని తీసేయకండి, బుల్డోజర్ పెట్టి కొట్టేయకండి, వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయితే మాత్రం వాళ్ళకి అడ్డం పండుకుంటాం, వాళ్ళకి న్యాయం చేసి మూసి చేయండి. ఆ వికారాబాద్లో ఎస్టీపీ ఉన్నది, ఇప్పటికే పడేసిండ్రు, దాన్ని మాత్రం చేస్తలేరని అడిగింది. వాటికి సమాధానం చెప్పకుండా ఎన్ని రకాలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు. దయచేసి గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఏదున్నా కూడా ప్రజా సమస్యల పట్ల ఇక్కడున్న ఏ సమస్యలైనా ప్రభుత్వం నిలదీయడానికి ఖచ్చితంగా మీ అందరి తరఫున ఉంటామని కూడా మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పైన తెలియజేస్తూ, ఆనంద్ గారు ముందు ఎలక్షన్స్ ఇప్పుడు ఎలక్షన్ కంపేర్ చేస్తే ముందు 5 ఏళ్ళు ఆనంద్ గారు కూడా మీ మధ్యలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఓడగొట్టినా కూడా ఇక్కడ ఉన్నారు, జనాలు ఓడగొట్టినా కూడా మళ్ళీ మీ మధ్యలోనే తిరుగుతున్నాడు ఆనంద్ గారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగేటట్టు ఇక్కడున్న మీ ఎమ్మెల్యే గారిని రేపు భవిష్యత్తులో కూడా మళ్ళీ గెలిపించినట్టు, ఆనంద్ గారిని గెలిపించినట్టు ఇప్పటి నుండి అందరూ కూడా ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వస్తే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.